వృశ్చిక రాశి వారికి జూలై 28 సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో శక్తివంతమైన రోజండి. ఎంతో శక్తివంతమైన రోజుగా ఎదుర్కొంటున్నారు. మనసులో నిశ్చింతతతో నిర్ణయాలతో ధైర్యంగా ముందుకు సాగవచ్చు. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషించుకుంటూ ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. దిన ఫలితాల విశ్లేషణ ప్రకారం ఈరోజు చంద్రుడు మీ 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది భాగ్యస్థానం కావడంతో శుభ విషయాలపై దృష్టి ఉంటుంది. ఊహించని ప్రయాణ అవకాశాలు రావచ్చు. నూతన జ్ఞానం, గురు సంపర్కం, ధార్మిక ఆలోచనలు పెరుగుతాయండి. ఏదైనా తార్కిక నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఇంటి పెద్దల మాటలను గౌరవం ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మీ ప్రయత్నాల్లో దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నమ్మకంగా ముందుకు సాగొచ్చు. ఉద్యోగం మరియు వ్యాపార రంగం ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి తగ్గుతుందండి. పై అధికారుల ప్రోత్సాహం, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన ప్రెజెంటేషన్లు లేదా మీటింగ్లు ఉండే అవకాశం కూడా ఉంది. ముందుగానే సిద్ధంగా ఉండండి. వ్యాపారులకు అనుకూల సమయం. కొత్త ఒప్పందాలు, ఫైనాన్షియల్ లావాదేవీలు విజయవంతమవుతాయండి. పాలిటిక్స్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి విజయం తథ్యం. ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థికంగా గతంలో చేసిన కొన్ని పెట్టుబడులు ఇప్పుడు లాభాన్ని ఇస్తాయన్నమాట. అయితే ఖర్చులను నియంత్రించకపోతే నష్టాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ అవసరాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసినటువంటి అవసరం రావచ్చు. వెచ్చించేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. ఆవశ్యకతలపై మాత్రమే దృష్టి పెట్టండి. అనుకోని ఆదాయ మార్గం అనుకూలంగా ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం, ఇంటి విషయాల్లో కొంత సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందండి. దూరంగా ఉన్న బంధువుల నుండి సందేశాలైతే వస్తాయి. కొన్ని పాత వాళ్ళతో మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాంపత్య జీవితం సర్దుబాటు అవసరం. పిల్లల అభిరుచులను ప్రోత్సహించండి. ఒక చిన్న యాత్ర వల్ల కుటుంబంలో ఆనందం అనేది కూడా పెరుగుతుందండి. ప్రేమ మరియు పెళ్లి విషయాల గురించి రేపటి రోజున లవ్ లైఫ్లో కొంత ఊహించని మలుపు రావచ్చు. అపోహాల వల్ల దూరాలు పెరగవచ్చు. కానీ నిశ్చింతగా మాట్లాడితే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓపిక, విశ్వాసం ఉండే ప్రేమకే నిలకడ ఉంటుంది. వివాహ నిశ్చితార్థ విషయాల్లో కూడా కుటుంబ సహకారం తప్పకుండా లభిస్తుంది. ప్రేమికులకు సాయంత్రం వరకు పరిస్థితి శుభప్రదం. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేం లేవు, కానీ కొంత అలసట ఉండే అవకాశం అయితే ఉంటుందండి. శరీర శ్రమ పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోవాలి. పాత జ్వరం, మోకాల నొప్పులు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తల బరువుగా అనిపిస్తే శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. పాఠశాల మరియు విద్యార్థుల విషయాలకు వస్తే విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్తమంగా ఉంటుందండి. చదువుపై ధ్యాస పెరుగుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రారంభించే మంచి ఫలితం అయితే ఉంటుంది. గురువుల అనుగ్రహంతో విజయవంతం తప్పకుండా సాగించవచ్చు. విజయం అనేది మీరు తప్పకుండా సాధిస్తారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి 11వ స్థానం, లాభస్థానంగా పరిగణించబడుతుందండి. ఇంకా గురుడు వచ్చేసి నవారంభవంలో ఉన్నాడు. మీరు ప్లాన్ చేసిన పనులకు మద్దతు ఇచ్చే రోజనమాట. శుక్రుడు ధనరాశిలో ఉండడం వల్ల కుటుంబ జీవితం తీయగా సాగుతుందండి. రాహువు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం సులభవంతమవుతుంది. ఉదయం పూట ఒక చిన్న ఆర్థిక ఇబ్బంది ఎదురైనా మధ్యాహ్నానికి అదృష్టం తలుపు తట్టే సూచన అయితే ఉంది. మీకు ఊహించని చోట నుండి డబ్బు వచ్చేది రేపటి రోజున. అప్పులు తీర్చుకోవడానికి ఇది అనుకూల రోజు అనమాట. కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఆన్లైన్ మోసాలకు తగ్గట్టు మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పరిహారం చేసుకోండి. పసుపు గణపతిని పూజించండి. 5 మందికి జీడిపప్పు ప్రసాదంగా ఇవ్వండి. ఇంకా మీరు ప్రేమలో ఉన్నవారైతే ఒక చిన్న విషయంపై తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఓర్పుగా స్పందిస్తే బంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉదయం మాటలు తేడా వచ్చిన మధ్యాహ్నానికి ఒక చిన్న మాట వలన మీరు సర్దుబాటు అనేది అవుతుందన్నమాట. సాయంత్రం వరకు మంచి అనుబంధం ఏర్పడుతుందండి. పెద్దలు చెప్పే మాటలు ఈరోజు వినిపించుకోండి. అవి దారి చూపే దీపాలా ఉంటాయి. చిన్న పరిహారం వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లల్ని గణపతిగా భావించి వారి చేతులారా వాళ్ళ చేతులతో ప్రసాదం ఇప్పించండి. ఇంటి సమస్యలపై క్లారిటీ వస్తుందండి. ఎవరి బాధ్యత ఎలాంటిదో స్పష్టత కలుగుతుందన్నమాట. స్థల సంబంధిత విషయాల్లో ముందడుగు పడుతుంది. పాత గొడవలు ముగిసే సూచనలు అయితే ఉన్నాయి. ఇంట్లో గణేశుడికి పాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే శాంతి, సౌభాగ్యం తప్పకుండా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి అవకాశం దక్కే రోజండి. మీ శ్రమపై ఉన్నతుల నుంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందం రావచ్చు, కానీ సంతకం చేసే ముందు దృష్టి పెట్టాలి. చిన్న పరిహారం వచ్చేసి గణేశుడిని ఎర్రని పుష్పాలతో అర్చన చేసి వాయిదా పడిన పనులు ఫైల్ పైన తప్పకుండా ఆ పుష్పాన్ని పెట్టండి. మానసిక స్థితి తప్పకుండా మెరుగవుతుందండి. అయితే అలసట ఉంటే శరీరానికి విశ్రాంతి తప్పకుండా ఇవ్వండి. హై బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గించండి.
ఇంకా మీ గురించి ఎవరో చర్చిస్తున్నారు, కానీ అది మంచి మాటలే. ఓ నికాసైన స్నేహితుడు మీకు శుభవార్త తీసుకొని రాబోతున్నాడు. దూరమైన వారు మళ్ళీ కష్ట సమయంలో కనిపించబోతున్నారు. పరలోక సంకేతం. ఈరోజు గణపతిని నుదుటి మీద దిబ్బరగా పిలిచి విఘ్నేశ్వర అని పిలిస్తే మార్గం తేలిక పడుతుంది. ఇంకా నలుగురికి తప్పకుండా అన్నం పంచండి. ఇంటి ముందు గణేశుడి పాదాలు రాసి పసుపు కుంకుమ పెట్టండి. కొత్త పని మొదలు పెట్టాలంటే ఈరోజు పుష్కలంగా అనుకూలం అన్నమాట. శివలింగాన్ని ఎప్పటికీ కూడా తాకవద్దు. ఈరోజు గణపతిడికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. చింతపండు వంటల్లో వాడకూడదు. ఎరుపు రంగు దుస్తులు ధరించకండి. ఆరాధన కుశలత తగ్గిస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక ప్రతి చిన్న మంచి పనికి ఫలితం 10 రెట్లుగా వస్తుందండి. గణేశుడి ఆశీస్సులు మీ ఇంటికి ఆనందాన్ని నింపబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్న సందేహాలు, బాధలు ఒక్కొక్కటిగా పోతున్నాయి. ఒకసారి మనసారా ప్రార్థించండి, వినాయక నా కుటుంబానికి శాంతిని ప్రసాదించండి అని. తప్పకుండా మీ బాధలన్నీ తొలగించేది ఆ విఘ్నేశ్వరుడు కాబట్టి మీ బాధలకు తప్పకుండా ఒక పరిష్కారం అయితే మీకు లభిస్తుంది. ఈరోజు గ్రహాచారాలు అనుకూలంగా ఉండడం వల్ల ఒక ఊహించని స్థలం నుండి డబ్బు రావచ్చండి. ఉదయం నిశ్చంతగా ఉండదు, కానీ మధ్యాహ్నం నుంచి ఎవరైనా పాతకాలం స్నేహం లేదా కుటుంబ సభ్యులు అప్పు ఇచ్చిన వారే కావచ్చు ఒక చిన్న మొత్తాన్ని తిరిగి ఇస్తారనమాట. లేదా మీరు యథేచ్ఛగా షేర్ చేసిన ఒక ఆన్లైన్ ఐడియా లేదా నిపుణత ఆదాయానికి మార్గం అవుతుంది. ఇది చిన్నదైన ఒక అదృష్టపు సిగ్నల్. అదే దారిలో నడిస్తే రోజులు తప్పకుండా మారిపోతాయి అన్న సంకేతం అనమాట ఇది. ఈ రోజున ఏదైనా డబ్బు ఇవ్వమంటారా? అంగీకరించకపోయినా వినండి. అది మీరు ఆదాయాన్ని తెచ్చుకునే అవకాశమే కావచ్చు. మీరు ఎప్పటి నుంచో మౌనంగా ఉన్నా కానీ లోపల ప్రేమించే వ్యక్తి ఈరోజు మీ గురించి ఒక మాట చెప్తారు, లేదా మీరు ఫోన్ స్క్రీన్ మీద వారి మెసేజ్ను కనిపించవచ్చు అనమాట. ఈరోజు మీరు మీ మనసులో మాట ఓపికగా చెప్పినట్లయితే మీ ప్రేమకు అంగీకారం లభించే అవకాశం అయితే ఉంటుందండి. కొన్ని రోజులుగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నేను తప్పు చేశా అంటూ మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సంకేతాలపై నమ్మకం పెట్టుకోండి. ప్రేమ అనేది ఒక్కసారిగా రావడం కాదు, కానీ ఈరోజు ఆమె లేదా ఆయన మనసు తలుపు కొట్టినట్లు అనిపిస్తుంది. అది గణేశుడిని ఆశీస్సుని గుర్తుపెట్టుకోండి. పుట్టింటి నుంచి వచ్చిన శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా మీ పేరు మీద నిధిని పేరు పెట్టడం లేదా ఒక ఆస్తి విషయంలో మీకు సహకారం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో చాలా రోజులుగా ఎదురయ్యేటువంటి ఒక గొడవకి ముగింపైతే కనిపించబోతుందండి. చిన్నపిల్లల చిరునవ్వుతో ఇంట్లో శుభప్రదంగా కలుగుతుంది. మీ నమ్మకానికి నిలబడ కుటుంబ సభ్యుని ద్వారా మీరు ఆశించిన విషయం ఒకటి సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఉచితంగా ప్రశంసిస్తే ఆ గర్వాన్ని తట్టుకోండి. అదే శుభారంభం అవుతుంది. ఈ చవితి రోజున వృశ్చిక రాశి వారు ఒక చిన్న గొలుసు లాంటి అదృష్టం మీకు తప్పకుండా మొదలవుతుంది. చిన్న డబ్బు మారుతుంది పెద్ద అవకాశంగా, చిన్న అనుభూతి మారుతుంది ఒక పెద్ద ప్రేమగా, చిన్న మాట మారుతుంది కుటుంబ బంధం గాఢంగా. ఇవి గణేశుని ఆశీస్సులతో కలిసి మీ జీవితంలో ఒక కొత్త తలుపును తడతాయండి. అది మీరే కోరుకున్న మార్గం కావచ్చు. రేపటి రోజున ఉదయం మీరు కొంచెం మానసిక ఆందోళనతో మేలుకొనొచ్చు, కానీ గణేశుడి పూజ చేసిన వెంటనే మీరు ఆహ్లాదంగా కూడా పొందుతారండి. మీ పాత సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఇంటి పెద్దల మాటలు ఈరోజు మనసులో మిగిలిపోతాయి. అవే మీకు మార్గదర్శకం. మీ శ్రమకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. మీ జీవితంలో రేపు కని విని ఎరగనటువంటి ఒక శుభవార్తను కూడా వింటారు. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. విభేదాలున్న వారు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో చిన్నపిల్లల సందడితో ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుందండి. మాతృ సంబంధం బలపడుతుంది. అమ్మ తలుచుకుంటే ఒక అభయం లభిస్తుంది. ప్రతి ప్రేమ అనేది గణేశుడి అనుమతితోనే బలపడుతుంది. ఈరోజు మీరు ఆ బలాన్ని తప్పకుండా ఫీల్ అవుతారు. తలనొప్పి లేదా అలసట ఉంటే నిర్లక్ష్యం చేయకండి. నీళ్లు ఎక్కువగా తాగండి. విరామాలు తీసుకుంటూ పనిచేయండి. పచ్చి కూరగాయలతో పాటుగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి శాంతి కలుగుతుంది. పసుపు మిశ్రమాన్ని గోరింటాకు మీద పెట్టి గణపతికి సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. శుభవార్తలు మీ చెవిలో పడతాయి. ఇంట్లో ఒక స్నేహితుడు పరిచయస్తుడు మీతో కీలక విషయాలు మాట్లాడతారండి. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం వల్ల ఒక కొత్త శుభ ఫలితం అయితే మొదలవుతుందన్నమాట. ఆ శుభ ఫలితం మీకు తప్పకుండా మంచిగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. చిత్తశుద్ధితో ఎప్పుడైనా కానీ ఇంట్లో గణపతిని పసుపు కుంకుమతో పూజించండి. వినాయకుడికి మొక్కజొన్న లేదా చక్కెర పొంగలి నైవేద్యం ఇవ్వండి. 4 మార్గాలలోనూ దీపం వెలిగించి ఇంట్లో శుభశాంతులు ఆహ్వానించండి. ఈ రోజున అసలు కోపంగా ఉండకండి. ఈ రోజు మనసును శాంతిగా ఉంచుకోవాలి. శివలింగానికి అభిషేకం వద్దు. ఈరోజు గణేశుడికి మాత్రమే పూజ చేయండి. రేపటి రోజున అన్నీ కూడా మీకు అనుకూలంగా, కుటుంబం పరంగా కానీ ఇంకా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. ఈరోజు మీరు పొందే శుభం మీ కుటుంబం మీద కొద్ది రోజులు ప్రసరించేలా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ ఫలితాలు వినే ప్రతి వృశ్చిక రాశి వారు ఆశ్చర్యంతో, ఆనందంతో ముందడుగు వేయాలి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. రేపటి రోజున తప్పకుండా గణేశుడిని ఆరాధించండి. రేపు చవితి కదా, గణేశుడి పూజ చేసుకుంటే మీకంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.